దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ చక్కని పత్రికలో ఓ చక్కని సూచన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకోండి. నిజంగా ప్రభు చిత్తానుసారంగా నేటి దినాల్లో ఆయా ప్రాంతాల్లో చాలామంది ఈ డానియల్ ఉపవాస పండుగలను ఏర్పాటు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఆయా కాలాల్లో ఆయా భక్తులు మరి అనుసరించిన పద్ధతులను మనం కూడా అనుసరించడం చాలా మంచిది. దేవుని స్తోత్రం. 21 రోజులైతే దానియేలు ఉపవాస పండుగలు అంటారు కదా, 40 రోజులైతే మోషే ఉపవాస పండుగలు అంటారు. ఇలాగున సంఖ్యను బట్టి మనం టైటిల్ ఏర్పాటు చేసుకుంటాం. ఒకవేళ నిజంగా కనుక దానియేలు ఉపవాస పండుగలు అయితే ఎలా చేయాలి, దానియేలు చేసినట్టే చేయాలంట. అంటే కొన్ని చోట్ల వింటున్నాను, కేవలం శాకాహారం మాత్రమే భుజించాలి అని ఓ మంచి తీర్మానం. చాలా సంతోషం, అది కూడా చాలా మంచిది. ఇప్పుడు నాన్ వెజ్తో ఫుల్ అయిపోయామో ఈ 21 రోజులు మరి శాకాధాన్యాదాలు తింటాం ఆరోగ్యానికి మంచిదే, శరీరానికి మంచిదే, ఆత్మకు కూడా మంచిదే. దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఇంకో చిన్న మాట ఉంది. ఏంటి దశ? 21 రోజులు దానియేలు స్నానం చేయలేదంట. కాబట్టి ఉద్దేశం ఏంటంటే, దానియేలు ఎలాగూ బలపరచబడ్డాడో, దానియేలు ఎలాగూ దర్శించబడ్డాడో, దానియేలు ఎట్టి ఆత్మను పొంది దేవుని కొరకు ఒక అన్యరాజు దగ్గర సాక్షిగా ఉన్నాడో, మనం కూడా మనం ఉన్న ప్రాంతంలో మనం ఉన్న ప్రజల మధ్యలో దేవుని కొరకు సాక్షులుగా నిలవాలి అనేది ముఖ్యమైన తాత్పర్యం. దేవుని స్తోత్రం. అర్థమైందండి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చాలా శ్రేష్టమైన మాట చెప్పారు. అదేంటంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. కనుక ఈ 21 రోజుల యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, మనం అందరం ఆత్మపూర్ణం అయిపోవాలంతే. దేవుని ఆత్మచేత నింపబడాలి. ఇదే సమయంలో చాలామంది మద్యంతో మత్తులవుతున్నారు. చాలామంది ఫుల్ అయిపోయి ఎలా నడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పౌలు గారు అంటాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో ఏముందట? దుర్వ్యాపారం. ఈ దుర్వ్యాపారం అనే మాట మరి తండ్రికి దూరమైన తనయుని విషయమై, తండ్రి ఇంట్లో ఉన్న అన్నయ్య అన్నాడు, వాడు దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు అని అంటూ, ఏంటా దుర్వ్యాపారం అంటే ఏమండి, వేశ్యలతో తిరగడం, త్రాగి తందనాడడం అని ఆ అన్న చెప్పాడండి. కనుక నిజమే, చాలామంది వారికి దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ధనాన్ని చాలా వ్యర్థం చేసుకుంటున్న ఈ దినాల్లో యేసు రక్తంలో కడగబడిన విశ్వాసిగా మనం ఏం చేయాలంటే, మద్యముతో మత్తులై ఉండకూడదు, కానీ అయితే ఆత్మపూర్ణులై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవంలోనికి మనమందరము వచ్చుదుముగాక. ఇంకా ఎవరైనా ఈ స్థలములో ఉండి దేవుని ఆత్మను పొందుకున్నా నింపబడకపోతే, ఇవి మీకు ఆశీర్వాదకరమైన దినములని నేను దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. ఇవి చాలా శ్రేష్టమైన దినాలు. ఏమంటే, ప్రతిరోజు దైవ సన్నిధికి వచ్చి ప్రభువు మీద ఆధారపడుతూ అత్యాశక్తితో ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మతో నింపుతాడు, మిమ్మల్ని బలవంతులుగా చేసి పంపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దానియేలు గురించి ఒక సాక్ష్యం మనకు కనబడుతుంది. దానియేలు గురించి నెబుకద్నెజరు భార్య బెల్షజరు యొక్క తల్లి ఏం చెప్పింది చూడండి. ఒక చక్కని సాక్ష్యం చెప్తుంది. 5వ అధ్యాయము 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. చాలండి. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు.
ఒక మనుషుడు ఉండడం ఏంటి, అతడు పరిశుద్ధ దేవతలు ఆత్మగలవాడేంటి? ఈ సందర్భం మనం జాగ్రత్తగా చూస్తే వీళ్ళందరూ మద్యముతో మత్తులైన వేళ దేవుని యొక్క చేయి వచ్చి వ్రాసింది ఒక రాత. కంగు తిన్నారు, షాక్ తిన్నారు. ఏంటది? 5వ వచనం చూడండి, 5:5. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. ఇది ఎప్పుడంటే మద్యముతో మత్తులైన వేళ దేవుడు తన చేతిని పంపి ఒక మాట వ్రాయించాడు. అందుకని దేవుని వాక్యంలో పౌలు గారు అంటాడు కదా, మద్యముతో మత్తులై ఉండమాకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది. అయితే ఏమై ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఆ బబులోను దేశములో చెరగొనిన వారిలో రాజవంశములో ఉన్న ముఖ్యుడు ఎవరు? దానియేలు జీవితాన్ని మనం చూస్తే రాజభోజనం తినడానికి మంచి ఛాన్స్ వచ్చింది, తినేయచ్చు, కానీ తాను ఇష్టపడలేదు. కారణం ఏంటి? రాజుగారికి వండిన ఆ మాంస పదార్థాలు మరి మంచివో కావో తెలియదు. అంతేకాదు అవి దేవతల దగ్గర పెట్టి తీసుకొస్తారు, కాబట్టి ఇలాంటివి నాకు అక్కర్లేదు, కాబట్టి మమ్మను మేము అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదు అని దానియేలు తీర్మానం చేసుకున్నాడు. దానియేలు మాత్రమే కాదు, దానియేలుతో పాటు మరి 3 స్నేహితులు కూడా అదే నిర్ణయానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే దేశం కాని దేశంలో ఉన్న దేవుడు ఉన్నాడన్న భయం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఏ దేశంలో ఉన్నా దేవునికి వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. దేవుని స్తోత్రం. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా దేవుడున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు అందరిని చూస్తున్నాడు. ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాకూడదు, ఏది పడితే అది చేయకూడదు, ఎలా పడితే అలాగా ఉండకూడదు అని ఎవరికి అనిపిస్తుందంటే ఆత్మతో నింపబడిన వారికి అన్ని విషయాలలోనూ భయభక్తులు ఉంటాయి. దేవుని స్తోత్రం. వారు పొందిన ఆత్మే వారిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వారు ఇలాగూ జాగ్రత్తగా ఉంటారన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం. మనము ఈ పరిస్థితుల్లో చూస్తే ఎక్కడ చూసినా ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కనుక ఈ అంత్య దినములలో అనేకులు మద్యముతో మత్తులై ఉంటుండగా సంగమా మనము ఆత్మపూర్ణమై ఉందుముగాక. దేవుని స్తోత్రం. వారు నింపబడేది దానితో, మనం నింపబడేది దీనితో. దేవుని స్తోత్రం. దీన్ని ఏమన్నారంటే హోలీ స్పిరిట్ అన్నారు. అది కూడా స్పిరిటే. అది పుచ్చుకున్నవాడు ఎలా ఉంటాడో, ఇది పుచ్చుకుంటవాడు ఎలా ఉంటాడో పేతురు గారు చక్కగా వివరించారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు గారిని గురించి ఏమన్నారు చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. నింపబడిన తర్వాత అన్య భాషలతో మాట్లాడుచుండగా ఏం జరిగింది? అపోస్తుల గారి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకరితోనొకడు చెప్పుకునిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏ మద్యం ఇది? మేము తాగేది కాదరా, వీళ్ళు కొంచెం వీళ్ళ దాంట్లో కొంచెం డోస్ ఎక్కువగా ఉన్నట్టుంది, మనం తాగిన దానికి వీళ్ళ తాగిన దానికి కొంచెం తేడా ఉంది, మనం తాగితే చేసే పనులు వేరు, వీళ్ళు కూడా ఏదో పుచ్చుకున్నారు, వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. పేతురు గారు లేచారు, యోదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు బుడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కొందురు. ఆ దినములలో నా దాసుల మీదను
నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. కనుక ఏమండి, దేవుని ఆత్మచేత నింపబడిన వారికి ధైర్యం వస్తుంది. నిజంగానండి, అది పుచ్చుకున్న వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. నేను ఒక్కోసారి వాళ్ళని పర్టికులర్గా చూస్తూ ఉంటాను అనమాట. నిజంగానండి, వాళ్ళు పుచ్చుకోకముందు ఎంత మర్యాదగా ఉంటారంటే, ఎంత మంచిగా ఉంటారంటే, అసలు వినయం. తల దించారంటే తల ఎత్తనే, వెళ్ళేటప్పుడు తల ఎత్తరు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మొత్తం గుర్తొచ్చేస్తా వాళ్ళకి. ఏంట్రా అన్నావు అంటాడు. ఇల్లే ఉన్న అవసరం కదిపి మరీ మాట్లాడతాడు. అంటే వాళ్ళు పుచ్చుకున్నది వారికి ఇస్తున్న ప్రేరణ. దేవుని ఆత్మచేత నింపబడితే నీకు అంతకంటే ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. పేతురు దేవుని ఆత్మచేత నింపబడకముందు ఒక చిన్న పిల్ల ముందు అబద్ధం ఆడాడు. అవునా కదా? నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే, అబ్బే ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో, 3 సార్లు యేసు ఎవరో ఎరగని అబద్ధమాడిన పేతురు యేసయ్య చెప్పినట్టుగా మేడగదిలో ఉండి 10 దినములు కనిపెట్టి ప్రభు ఆత్మతో నింపబడి ఆ 11 మందితో లేచి నిలబడి అంటాడు కదా, మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు లేపిన దానికి మేము సాక్షులు అన్నాడు. చప్పలు కొడితే నమ్మచ్చండి. హల్లెలూయా. పేతురు గారిని కనుక, పేతురు గారు మీకు ధైర్యం ఎక్కడదండి అంటాడు. ఆయన అంటాడు, నేను పొందిన ఆత్మ. దేవుని స్తోత్రం. ఈ రోజున మందిరానికి వస్తున్నారు బైబిల్ పట్టుకుని, కానీ ఎవరికైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? అసలు కొంతమందికి అయితే బైబిల్ పట్టుకునే ధైర్యం కూడా సరిపోక భార్యకో కొడుకో ఇచ్చి, రై అక్కడ తీసుకుంటాను, ఎక్కడ చర్చిలో తీసుకుంటారా? ఎవరు బైబిల్ వాళ్ళే మోసుకొస్తే ఎంత బాగుంటుందో తెలుసా? అలా ఎప్పుడు మోసుకురాగలరో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడితే నీ బైబిల్ నువ్వే మోస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే, నడుస్తూ ఉంటే చూసినోడికి ఆశ్చర్యం, వీడెప్పుడు మారాడురా, మొన్నటిదాకా అదేంటి నువ్వు మారిపోయావా? ఎస్, ప్రభు నమ్ముకున్నావు. అవును. ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ మనలో ఉండి ప్రేరేపిస్తాడు. అదే పరిశుద్ధాత్మను పొందకపోయామనుకోండి, ఒకవేళ అక్కడ దాకా పట్టుకున్నా సరే పక్కోడికి ఇచ్చేసాయి, మా ఊడొస్తున్నాడు కొంచెం పట్టుకో అని సైడ్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు. యేసు నామంలో ఈ యొక్క 21 రోజుల దానియేలు ఉపవాస పండుగలలో ఇంకొక 18 రోజులు మీ ముందున్నాయి. మీరు అందరూ దేవుని ఆత్మచేత నింపబడుదురుగాక. అడిగి పొందుకోవాలంతే. ప్రభువా నాకు నీ ఆత్మ కావాలి. పౌలు గారు చెప్పారు కదా, మద్యముతో మధ్యలో ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక మద్యమును ఆశ్రయిస్తున్నారు. కానీ మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే వారు ఆ బంధకాల్లోంచి బయటకు వచ్చి ఆత్మపూర్ణులు అవుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సాక్ష్యాలండి. కొంతమంది చూడండి, పెద్ద పెద్ద పాదిరులు కూడా అయిపోయారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏంటి తెలుసా? నా భార్య కన్నీటి ప్రార్థనే తాగుబోతునైన నన్ను మార్చింది. నా భార్య ఆత్మపూర్ణాలండి. నేనేమో మద్యంతో నిండేవాడిని, నా భార్య ఏమో ఆత్మతో నింపబడింది. ఆమె గెలిచింది, నేను ఓడిపోయాను. ప్రభువు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డానని చెప్పే సాక్ష్యాలు ఎన్నో విన్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడున్న సహోదరులకు చెప్తున్నాను, ఒక్కవేళ ఇంకా మీలో ఎవరి భర్త అయినా అలా బందీగా ఉంటే, యేసు నామంలో మీరు ఆత్మపూర్ణులైతే వారు వాటి నుండి విడిపించబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. శక్తి మీది ఎక్కువైతే మీరు గెలుస్తారు, వారిది ఎక్కువైతే వాళ్ళు గెలుస్తారు. అంతే, అంతకంటే ఏముంది? కాబట్టి మరింత ఎక్కువగా ప్రార్థన చేయాలి. స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఏం చేయాలంట? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలంట. ఏమంటే వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా చేయడానికి, ఏమంటే ఆ మరణం మన యొక్క కిటికీలు ఎక్కుతుంది, నగరంలో ప్రవేశిస్తుంది అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు కదా. ఈ భయంకరమైన దినాలలో ప్రతి స్త్రీ దేవుని ఆత్మ పూర్ణురాలై ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పౌలు గారు అదే అన్నారు. రోమపత్రికలో 8వ అధ్యాయము 26వ వచనంలో ఏం చెప్పారు ఆయన? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో మనపక్షంగా విజ్ఞాపన. కనుక ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడితే
ఆత్మపూర్ణమైతే ప్రార్థన ఎలా చేయాలో పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మామూలుగా అనుకోండి, ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుని ఆత్మచేత నింపబడకుండా ప్రార్థన చేస్తే 10 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి అరగంట చేసేనేమో అనిపిస్తుంది. తీరా చూస్తే 10 నిమిషాలేనా, అరగంట అయిపోయింది అనుకున్నానే అనుకుంటారు. అదే కనుక దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేశారనుకోండి, అరగంట ప్రార్థన చేసినా సరే 10 నిమిషాలే చేసినట్టు ఉంటుంది. దానియేలు గ్రహింపు శక్తిని పొందుకున్నాడండి ఉపవాసంలో. మనం కూడా గ్రహింపు శక్తి కావాలి. లోకంలో ఎలా మెలగాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, వాక్యంలో ఉన్న ఆ యొక్క వాక్య వచనాల యొక్క తాత్పర్యం ఏంటి, గ్రహింపు శక్తిని ప్రభువు మీకు ఉపవాసాలలో ఇచ్చునుగాక. పౌలు గారు అంటారు, మద్యముతో మత్తులయ్యుండుకుడి, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ రాణి గారు ఏం చెప్తుంది దానియేలు గారి గురించి? అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. అబ్బా, రాణి గారు ఆమెకు తెలుసు. ఎందుకనంటే నెబుకద్నెజరు ఆ విషయం గ్రహించాడు. 4వ అధ్యాయము 8వ వచనం, కడపట బెల్తెషాజరు అను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అనువాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కల చెప్పి తిని, ఇట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును. దేవుని స్తోత్రం. అంటే దానియేలు దేవుని ఆత్మచేత నింపబడినవాడని నెబుకద్నెజరుకి తెలుసు. అయితే వాడిన పదం ఏంటి? పరిశుద్ధ దేవతల ఆత్మ. ఎందుకనంటే అన్యుడు కాబట్టి మాట్లాడితే దేవత అంటాడు తప్ప నిజ దేవుడు ఎవరో తెలియదు కాబట్టి ఆ మాట వాడాడు, లేకపోతే పరిశుద్ధాత్మే అనేవాడు. దేవుని స్తోత్రం. 18వ వచనం చూడండి. నెబుకద్నెజరు, నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. చప్పలు కొడితేనా మహింపరచండి. అంటే ఆత్మచేత నింపబడిన వాడు సమర్థుడు, ఆత్మచేత నింపబడినవాడు అసమర్థుడు. మీరు మీ ఇంట్లో సమర్థుడుగా ఉండగలుగుతున్నారా, అసమర్థులుగా ఉంటున్నారా? అంటే చేతగాని వారిగా ఉంటున్నారా, చేయి తిరిగిన వారిగా ఉంటున్నారా? అది కొంతమంది కుటుంబాన్ని నడిపించడంలో చేతగాని వారు, పిల్లలను చదివించడంలో చేతగాని వారు, వివాహాలు చేయడంలో చేతగాని వారు. ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లో ఫెయిల్యూర్ అండి, వేస్ట్ అండి అని బంధువులు అంటున్నారు. కట్టుకున్న భార్య అనొచ్చు, కన్న పిల్లలు కూడా అనొచ్చు, డాడీ నువ్వు వేస్ట్ డాడీ, ఎన్ని మాట్లాడు, నువ్వు ఎక్కువ మాట్లాడామాగా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. ఈరోజు నేను చెప్తున్నాను, యేసు నామములో మనలో ఏ ఒక్కరూ అసమర్థులుగా ఉండకుందుముగాక. మనమందరము సమర్థులుగా ఉందుముగాక. మనమందరం సమర్థులుగా మారాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని స్తోత్రం. ఎందరు దేవుని ఆత్మచేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం. ఏమండి, యేసు నామములో విశ్వాసం ఉంచి వారు పిల్లలు, కానీ ఆత్మచేత నడిపింపబడేవారు కుమారులు. దేవుని స్తోత్రం. పిల్లలకి కుమారులకి తేడా ఏంటి? పిల్లలకైతే అన్నీ మనం చేసి పెట్టాలి, కుమారులు అనుకోండి వాళ్ళే మనకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. పిల్లలకి కుమారులకి తేడా ఉంది. ఇంకా ఈ సంఘంలో సభ్యులుగా ఉంటూ పిల్లలుగానే ఉంటున్నారేమో, యేసు నామములో మీరు కుమారుల స్థాయికి ఎదుగుదురుగాక. ఎస్, కుమారుల స్థాయికి ఎదగాలి. సంఘ బాధ్యతలను చేపట్టాలి. ఎంతసేపు పాస్టర్ గారు చూసుకుంటారనుకోవడం కాదో, నేనున్నానో దేవుని పనికి నేను ఏదైనా సహాయం చేస్తాను. అయ్యా సువార్త సభకు నేను సహాయం చేస్తాను, పరిచర్య చేయడానికి నేను సహాయం చేస్తాను, ఏది ఏర్పాటు చేస్తున్నా సరే నేనున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు కుమారులు. ఎలా చెప్పగలుగుతారంటే ఆత్మపూర్ణులైతే ఆత్మే వారిని ప్రేరేపిస్తుంది. దైవజనుడు ఒక్కడే బాధపడుతుంటే ప్రయాసపడుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావా అని అడిగేది ఎవరో తెలుసా? దైవజనులు కాదు, ఎవరో నీవు పొందిన పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు కుదురుగా ఉండలేరండి. అంటే ఏంటి? చూస్తూ ఉండలేరు, ఏదో పని చేయాలని ఆశ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందకముందు ఏం చేయాలన్న సిగ్గు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత
ఏది చేయడానికైనా ఐఎమ్ రెడీ, నేను సిగ్గుపడను, ప్రభువును గురించి సిగ్గుపడువాడును కానే. పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటించుట కొరకు నేను సిగ్గుపడువాడను కాను. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మచేత నింపబడిన వారు పిరిగివారు కారు. పేతురుని అడిగితే అంటాడు, నేను ధైర్యవంతుడిని అంటాడు. ఎప్పుడు? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ధైర్యవంతుడయ్యాడు. దేవుని ఆత్మచేత నింపబడితే సిగ్గుపడం కనుక ఓడిపోమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వచ్చిన పాట, నా పాట. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను స్తోత్రం ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఆమేన్. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. యేసు నామములో ఇక మీదట ఓటమి అనే మాట మీ చెవికి రాకుండునుగాక. అన్ని విషయములలో మీరు గెలుచుదురుగాక. పిరికితనము గల ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుడు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ పరిశుద్ధాత్ముడే అన్ని విషయాలు మనల్ని సరి చేసి నడిపించేవాడిగా ఉంటాడు. కనుక దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 21 రోజుల ఈ దానియేలు ఉపవాస పండుగలు ఎందుకంటే మీరందరూ సమర్థులుగా మారిపోవాలంతే. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సామర్థ్యాన్ని బట్టి, సమర్థతను బట్టి సంఘం అంతకంతకు విస్తరించునుగాక. మీరు చేసే ప్రార్థన శక్తిని బట్టి ఈ ప్రాంతం అంతా జనములతో నింపబడునుగాక. ఎస్, మందిరమును విశాలపరచుదురుగాక. ఆ జనముల చేత కిటకటలాడునుగాక. దేవుడు కార్యం చేస్తాడండి. దేవునికి అసాధ్యమైందిలేనే. పరిశుద్ధాత్మను పొందిన ఆ పేతురు మాట్లాడితే ఒక్క ప్రసంగానికి ఎంతమంది అంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు ఈ తరములో మన కళ్ళ ముందు చేయునుగాక. ఎప్పుడో చేశాడని చెప్పుకోవడం కాదు, మన కన్నులు దానిని చూచునుగాక, మన చెవులు దానిని గూర్చి వినుగాక. మన తరములో దేవుడు మనల్ని సమర్థులుగా చేసి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఎంత చక్కని సాక్ష్యం అండి. ఏమంటే నెబుకద్నెజరు చెప్పాడు, 3 సార్లు అంటాడు, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉందయ్యా, నువ్వు సమర్థుడు అయ్యా అన్నారు. ఏమండి కనుక రాణి కూడా ఒక మాట ఉంది, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అధిపతిగా అతనిని నియమించెను. 5:12 ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలో తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మద్యముతో మత్తులయుండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. అంటే నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బెల్షాజర్, అతడు మద్యముతో నింపబడినవాడు. అతడు మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరిని బాగా తాగబోయించాడు. అదంతా తాగుబోతుల బ్యాచ్. దేవుని స్తోత్రం. అంతమందిలో దానియేలు ఒకడు ఉన్నాడు, తాగనివాడు. దేవుని స్తోత్రం. కానీ అతడు ఆత్మపూర్ణుడు. దేవుని స్తోత్రం. అందరూ మద్యంతో నింపబడ్డారు, తాను మాత్రం
పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఎవరు ఎలాగున్నా మనమున్న చోట మనకంటూ ప్రత్యేకత ఉండును గాక. అంతమందిలో ఉన్నాం కాబట్టి అలా తయారైపోయినాడు అనమాకండి. దేవుని స్తోత్రం. నిన్ను బట్టి వారు మారాలి కానీ వారిని బట్టి నువ్వు మారకూడదు. దేవుని స్తోత్రం. వారు నీ తట్టు తిరగవాలని కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి 33.5 సంవత్సరాలు జీవించి ఏమండి ఆ తర్వాత మనందరి పాప క్షమాపణ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలలో చివరి బొట్టు వరకు కార్చారు. తాను ముందుగా చెప్పినట్టుగానే చనిపోయి సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి కనబడుచు తనను తాను సజీవునిగా అగుపరుచుకొనెను. దేవుని స్తోత్రం. ఈ 40 రోజుల్లో 8 సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకటి సమాధి గెలిచి తిరిగిన రోజే 5 సార్లు కనపడ్డాడు. ఒకటి మగ్దలేని మరియకు, 2 ఇతర స్త్రీలకు, 3 ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులకు, 4 సీమోను పేతురుకు, 5 తోమా లేనప్పుడు ఆ 10 మందికి యేసు ప్రభు కనబడి సజీవునిగా కనపరుచుకున్నాడు. 8 దినాల తర్వాత 6 మరలా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యేటప్పుడు తోమా ఉన్నాడంట, తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. 7 పేతురు ఇదిగో నేను చేపలు పట్టబోదును అని వెళ్ళిపోయాడు కదా. ఆ రాత్రి అంతా ప్రయాసపడిన ఏమీ దొరకలేదు. అప్పుడు యేసు మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. 8వది ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందు వారందరికీ కనబడి ఏం చెప్పాడు? ఒకటి చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. దేవుని స్తోత్రం. కనుక మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారు వారిని కలుసుకుని ఎలాగూ బోధించను అనలేదు. ఏం చేశాడంటే ఆయన ఆజ్ఞాపించను. బోధించిన బోధ వేరు,